ఇక డీటెయిల్స్ చూస్తే తనది విజన్ అని సీఎం జగన్ ది పాయిజన్ అని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు జగన్ పరదాల చాటును తిరిగారని ఇప్పుడు ప్రజల్లోకి వస్తుంటే వారు పారిపోతున్నారన్నారు. ఎవరో కట్టిన దానికి జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తారని తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లలో డబ్బులు తరలిస్తున్నారని, ఆ డబ్బుతో ఓట్లు కొనాలని అధికార పార్టీ భావిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. అంటే రికార్డులో ఉండేటి కూడా తప్పులు చెప్పి సిద్ధహస్తుడు దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. ఆ పొట్ట ఏంటో నాకు అర్థం కాల. అబద్ధాల పుట్టది. మాట్లాడితే అబద్ధాలే, నోటి ఉండా ఒక్క మాట మంచి మాట రాదు. నేను అందుకే చెప్తున్నా, ఎలాంటి ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున మీ ఇంటికి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాను. 4,000 ఇస్తా. ఒక నెల తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తా. 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో ఇస్తా. ఎవరికి అన్యాయం జరగనియను. ఇది నా విధానం. వాలంటీర్లు కూడా చెప్తున్నా, మీ వ్యవస్థను నేను తీసేను, కానీ ద్రోహులకు పనిచేయొద్దండి. పనిచేస్తే మా తమ్ముళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. మీరు ప్రజాస్వామ్యంగా ఉంటే మీ ఉద్యోగాలు గ్యారంటీ అని వాలంటీర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 5,000 రూపాయలకే పరిమితమయ్యారు. నేను వచ్చిన తర్వాత 5,000 కాదు, వాళ్ళ జీతాలు పెంచే విధంగా ఒకటి ఆలోచిస్తా. చదువుకున్న వ్యక్తులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి అందరితో సమానంగా 50,000 రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా. ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో ఈరోజు పొత్తుల గురించి కూడా ఒక మాట మీకు చెప్పాలి. 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైపోయినాయి. 5 ఏళ్లు వీళ్ళు చేసింది జనార్దన్ రెడ్డి లాంటి సౌమ్యుణ్ణి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారా లేదా తమ్ముడు?